నిర్మల్ జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ తరపున జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని శుభ్రం చేసి పంపగలరని, ఫ్యాక్ట్ నార్మల్ ప్రకారం ఉన్న ధాన్యం ఎలాంటి తరువు లేకుండా దిగుమతి చేయుటకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఫ్యాక్ట్ నార్మల్ ప్రకారం ధాన్యం మిల్లుకు వచ్చినచో వెంటనే దిగుమతి చేయగలమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అజ్మీరా శ్యామ్ నాయక్, ఉపాధ్యక్షులు కృష్ణదాస్, జనరల్ సెక్రటరీ రాజగోపాల్, జాయింట్ సెక్రటరీ నజీం సింగ్ నాయక్, కోశాధికారి రాజశేఖర్ రావు, కార్యనిర్వాహక సభ్యులు మహేష్, వెంకటేష్, శ్రీచరణ్, నర్సా గౌడ్, పాపేశ్వర్, భోజారెడ్డి, రాకేష్, లాలూ యాదవ్ పాల్గొన్నారు. పీపీసీ సెంటర్లందరికీ నమస్కారములు. ఏదైతే ప్యాడీ మీ దగ్గర నుంచి మిల్లులోకి వస్తుందో ఆ ప్యాడీని ఎఫ్ఏక్యూ ప్రకారము శుభ్రం చేసి పంపగలరు. అలాంటి నాణ్యతమైన ప్యాడీ వస్తే ఎలాంటి తరుగు తీసుకోమని చెప్పేసి క్లియర్గా చెప్పడం అసోసియేషన్ తరఫున చెప్పడం జరుగుతుంది. తరుగు అనేది లేనే లేదు. ఎఫ్ఏక్యూ ప్రకారము ధాన్యాన్ని మీరు పంపండి. గౌరవ పీపీసీ సెంటర్ నిర్మల్ వారు మా యొక్క రా రైస్ మిల్ అండ్ బాయిల్ రైస్ మిల్ అసోసియేషన్ తరఫున తెలియజేయనని ప్యాడీ మన ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ కావడం జరిగింది. కావున మీరు పంపించే ప్యాడీ ఎఫెక్టివ్ నామ్స్ ప్రకారం శుభ్రంగా క్లీన్ చేసి పంపించి నామ్స్ ప్రకారం వేటితోటే పంపించగలరని మనవి చేస్తున్నాం. ఒకవేళ ఎక్కడైనా మా యొక్క మిల్లర్స్ మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెడితే మా యొక్క అసోసియేషన్ తెలియజేయాలని కోరుచున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.